విదేశాంగ మంత్రులు అంటే కేవలం సూట్లు వేసుకొని క్లోజ్డ్ డోర్ మీటింగ్స్లో కూర్చునేవారు. కానీ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగ్జీ స్టైలే వేరు. ఆయన సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ పెడితే చాలు అగ్రరాజ్యం అమెరికా కూడా ఆలోచనలో పడాల్సిందే. నిన్న మొన్నటి వరకు ఈయన గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, ఎక్స్ ప్లాట్ఫామ్స్లో ఈయన వీడియోలు మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధిస్తున్నాయి. ఒక పక్క ఇస్లామాబాద్ చర్చల కోసం సిద్ధమవుతూనే మరోపక్క సోషల్ మీడియా వేదికగా అమెరికా మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఈయన ఎలా తిప్పికొడుతున్నారో చూస్తుంటే ఈయనకు ఎందుకు ఇంత పాపులారిటీ వస్తుందో అర్థమవుతోంది. అగర్జీ కేవలం ఇంటర్వ్యూలు ఇవ్వడం లేదు, పశ్చిమ దేశాల రిపోర్టర్ల ముఖం మీద నిజాలు చెప్తున్నారు. ఆయన మాట్లాడేటప్పుడు కనిపించే ఆ ప్రశాంతత ఎదుటి వారిని తక్కువ చేయకుండానే తన దేశం వైపు ఉన్న ధర్మాన్ని వివరించే తీరు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతున్నాయి. ముఖ్యంగా మేము యుద్ధం కోరుకోవడం లేదు, కానీ మా ఆత్మ గౌరవాన్ని వదులుకోం అనే క్లిప్స్ ఇప్పుడు టీనేజర్స్ నుంచి రాజకీయ విశ్లేషకుల వరకు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అసలు ఈ అగర్జీ ఎవరు? ఈయనకు ఇంత ధైర్యం ఎక్కడిది? ఈయన ఆషామాషి వ్యక్తి కాదు, పక్కా ప్రొఫెషనల్ డిప్లొమాట్. 1980లో ఇరాన్ ఇరాక్ యుద్ధంలో పాల్గొన్న యోధుడీన. చదువులో కూడా టాప్. బ్రిటన్లో PhD చేశారు. 10 ఏళ్ల క్రితం ఇరాన్ అణు ఒప్పందంలో ఈయన కీలక పాత్ర పోషించారు. అందుకే ఈయన్ని మాస్టర్ ఆఫ్ టఫ్ నెగోషియేషన్ అని పిలుస్తారు. మొన్నటిదాకా కొంతకాలం సైలెంట్గా ఉన్నా ఇప్పుడు మళ్ళీ ఫుల్ పవర్తో విదేశాంగ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. ఈయన బాడీ లాంగ్వేజ్లోని కాన్ఫిడెన్స్, కళ్ళల్లోని నిశ్చలత్వం చూసే జనాలు ఫిదా అయిపోతున్నారు. ఇటీవల అమెరికా మీడియా ఇరాన్ చర్చలకు రావడం లేదని ప్రచారం చేసింది. దానికి అగర్జీ ఏ మాత్రం తడుముకోకుండా సోషల్ మీడియాలోనే డైరెక్ట్ కౌంటర్ ఇచ్చారు. మేము ఎప్పుడూ చర్చలకు సిద్ధమే, పాకిస్తాన్ చేస్తున్న ప్రయత్నాలు గౌరవిస్తాం, కానీ మా కండిషన్స్ మారవు అని క్లియర్గా చెప్పారు. పాకిస్తాన్ జెండా పెట్టి మరీ పాకిస్తాన్ జిందాబాద్ అని రాస్తూ మేము ఎప్పుడూ చర్చలకు సిద్ధమే అని చెప్పిన తీరు ఆసియా దేశాల్లో ఆయనపై గౌరవాన్ని అమాంతం పెంచేసింది. అమెరికా మీడియాలో ఇరాన్ గురించి తప్పుడు వార్తలు రాగానే వెంటనే రియాక్ట్ అవుతూ ఉంటారు అరగ్జీ. అంతేకాదు సోషల్ మీడియాలో ఆయన పెట్టిన కొన్ని పోస్టులు సెన్సేషన్ అయ్యాయి. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును వాంటెడ్ వార్ క్రిమినల్ అని పిలవడమే కాకుండా అంతర్జాతీయ నియమాలను ఆయన ఎలా ఉల్లంఘిస్తున్నారో పాయింట్ టు పాయింట్ ఎండగట్టడం అరగ్జీ ఫాలోయింగ్ను పెంచింది. ఈ పోస్టులు లక్షల్లో లైక్స్, రీట్వీట్స్ సాధిస్తున్నాయి. ఒక దౌత్యవేత్త అంటే కేవలం రౌండ్ టేబుల్ చర్చలే కాదు, డిజిటల్ ప్రపంచంలో దేశం తరపున గొంతు ఎలా వినిపించాలో అరగ్జీ చేసి చూపిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా ట్రెండ్స్ ప్రకారం అరగ్జీకి ప్రపంచంలోనే అత్యంత ఆదరణ ఉన్న విదేశాంగ మంత్రి అనే పేరు వినిపిస్తోంది. ఇది కేవలం ఇరాన్ వరకు మాత్రమే పరిమితం కాలేదు. గ్లోబల్ ఆడియన్స్ ఆయన కమ్యూనికేషన్ స్కిల్స్కు, డిజిటల్ దౌత్యానికి ఫిదా అవుతున్నారు. సామాన్యులకు కూడా అర్థమయ్యేలా దౌత్యపరమైన అంశాలు వివరించడంలో ఆయన దిట్ట. నేడు పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో జరిగే చర్చలకు ఇరాన్ బృందాన్ని ఈయనే లీడ్ చేస్తున్నారు. అమెరికా వైస్ ప్రెసిడెంట్ JD వెన్స్కి సమానంగా చర్చల్లో కూర్చోబోతున్నారు. మేము లొంగిపోయే ప్రసక్తే లేదు, మా ఆత్మగౌరవాన్ని ఎవ్వరికీ అమ్మము అని ఆయన చేసిన పవర్ఫుల్ స్టేట్మెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో కోట్ల మందిని ఆకర్షిస్తున్నాయి. అందుకే ఈయన కేవలం ఒక రాజకీయ నాయకుడిగానే కాకుండా ఇరాన్ దేశం యొక్క పవర్ఫుల్ వాయిస్గా ఎదిగారు. ఇస్లామాబాద్లో అమెరికాతో జరగబోయే కీలక చర్చల కోసం అరగ్జీ బృందం చేరుకున్నప్పుడు వారికి లభించిన సామాజిక ఆదరణ చూస్తుంటే ఆయన ఒక సెలబ్రిటీగా మారినట్టు అనిపిస్తోంది. ఆయన విమానం దిగినప్పటి నుంచి హోటల్కు వెళ్లే వరకు ప్రతి కదలికను నెటిజన్లు లైవ్ స్ట్రీమ్ చేస్తున్నారు. ఫైనల్గా అరగ్జీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఈయన కత్తి పట్టలేదు, కానీ తన మాటలతో ప్రపంచ దేశాల దృష్టిని తన వైపు తిప్పుకున్నాడు. డిజిటల్ దౌత్యంలో ఈయనే ఇప్పుడు కింగ్. అరగ్జీ కేవలం సూట్ వేసుకున్న మంత్రి కాదు, అమెరికా అహంకారాన్ని దౌత్యంతో కొడుతున్న మొనగాడు. మరి ఈ చర్చల్లో అరగ్జీ తన పంతాన్ని నెగ్గించుకుంటాడా, లేక అమెరికా ఏదైనా కొత్త ఎత్తు వేస్తుందా అనేది చూడాలి.